థర్డ్ వన్ చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లు ఇచ్చారు. 2025 జూన్లో జరిగిన రైల్వే ఎగ్జామ్లు ఇచ్చేస్తారనమాట గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఫస్ట్ ఇచ్చిన డేటా చూడండి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ అన్నాడు. ఎక్స్ అనేది ఏ స్క్వేర్కి ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందన్నాడు. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఇంకో కండిషన్ ఏం చెప్పాడు, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఇన్వర్స్ అంటే 1/, రాస్తుంటాం. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y అన్నాడు. మనకు తర్వాతగా చెప్తూ ఉన్నాడు కండిషను, y అనేది 6 అయితే x 97 అవుతుందట. y అనేది మనకి ఎంత చెప్తున్నాడు, y అనేది 2 అయితే x విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. y అనేది 2 అయితే x విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి మనకి, ఇప్పుడు ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y అన్నాడు. అంటే ఏ ఎన్న చోట మనం ఎలా రాయొచ్చు, ఇన్వర్స్ రిలేషన్ 1/y రాస్తా. ఈ ఫస్ట్ దాని నుంచి ఏమి రాస్తున్నానంటే ఎక్స్ ఈజ్, ఆ ఏ ఎన్న చోటలో ఏమి రాస్తా, 1/y రాస్తా. ఏ ఎన్న చోట 1/y రాస్తే ఏమొస్తుంది, 1/y² వస్తుంది. ఈ ప్రపోర్షనాలిటీ తీస్తే x ఈజ్ ఈక్వల్ k ఇంటూ 1/y² రాసేసా. ఇటు మల్టిప్లై చేస్తే xy² ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చేస్తుంది. xy² ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనకి డైరెక్ట్లీ ప్రపోర్షన్ అయినా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అయినా రెండు సందర్భాలలో రిలేషన్ తెలియజేస్తాం. ఇక్కడ xy² ఈజ్ ఈక్వల్ టు k ఉంది, xy² ఈజ్ ఈక్వల్ టు xy², అలా రాసేసా రెండు సందర్భాలలో. మొదటి సందర్భంలో చూడండి, y 6 అయితే x 97 వస్తుందట. x 97, y ఎంత రావాలన్నాడు, 6 రావాలన్నాడు. 6 మీన్స్ 6² 36 రాసా. ఈసారి క్వశ్చన్లో y అనేది 2 అంట, x ఎంత అవుతుంది అన్నాడు. y మనకు 2 అన్నాడు, 2² అంటే 4, 4 1s are 4 9s are 9 7s are 63 రాసేసా. 9 9s are 81, 6 87. అంటే మనకి x వాల్యూ ఎంత వస్తుంది, 873 వస్తుంది. ఆప్షన్ ఏ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 2025లో రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇస్తున్నారనమాట. ప్రీవియస్కి ఇవన్నీ కూడా సీజీఎల్లో, ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చిన క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్లో ఇచ్చేశారు. క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి వాడు 4 నెంబర్స్ ఇస్తూ ఉన్నాడు. ఆ 4 నెంబర్స్కి ఎక్స్ యాడ్ చేయటం ద్వారా అవి ప్రపోర్షనల్గా ఉంటాయన్నాడు. ప్రపోర్షనల్ అంటే అనుపాతము అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. వాడు ఇచ్చిన నెంబర్స్కి ఎక్స్ అనే వాల్యూని యాడ్ చేయటం ద్వారా ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్తున్నాడు. ఆ తర్వాత మనల్ని ఈ కండిషన్ ఇస్తూ ఉన్నాడు. ఇలాగా ఈ కండిషన్ ఇచ్చేసి అక్కడ మిస్ అయినటువంటి వై వాల్యూ గురించి అడుగుతూ ఉన్నారు. చూడండి ఎలా రాస్తున్నాను. ఎప్పుడైనా సరే మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఏ నెంబర్ యాడ్ చేసినట్లయితే ప్రపోర్షనల్గా ఉంటాయి అని చెప్తున్నట్లయితే మనము ప్రొసీజర్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ ప్రొసీజర్ నుండి డైరెక్ట్గా చేసే పద్ధతి చెప్తాను. మొదటి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయండి. సబ్ట్రాక్షన్ వేరు, డిఫరెన్స్ వేరు. సబ్ట్రాక్షన్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని తీసేస్తే సబ్ట్రాక్షన్ అంటాం. డిఫరెన్స్ అంటే రెండింటి మధ్య గ్యాప్ అవుతుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 14 ఉందన్నమాట. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 12 ఉంది. ఈ రెండు నెంబర్స్ ఏమైనా క్యాన్సిలేషన్ పోయితే చేయొచ్చు అనమాట. 2 7s are 2 6s are రాసేసాను. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చినటువంటి 6ని ఈ ఫస్ట్ రెండిట్లో ఫస్ట్ దాంతో మల్టిప్లై చేయాలి. 6 26, 6 20 120, 6 6 36, 156. చూడండి ఒకసారి ఐడియా కోసం రాస్తూ ఉన్నా. 26 × 6 మైనస్ ఇక్కడ వచ్చినటువంటి దాన్ని 7 × 22 రాస్తూ ఉన్నాను. 7 × 22 బై ఈ రెండింటికి 7 - 6 రాస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ మనం 6 20s are 120, 6 6s are 36, 156. 7 20s are 120, 7 2s are 140, 7 2s are 14, 154 అవుతుంది. 154. 7లో 6 పోతే 1. 2/1 ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంటే వాడు ఇచ్చినటువంటి ఈ 4 నెంబర్స్కి మనం ఎంత యాడ్ చేస్తే ప్రపోర్షనల్గా ఉంటాయి, 2 యాడ్ చేస్తే ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చేసి మనకు వై గురించి అడుగుతున్నాడు. ఈ మధ్యలో ఉన్న సింబల్ దేన్ని తెలియజేస్తుంది, ప్రపోర్షన్, అనుపాతాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ రెండు నెంబర్స్ ఎలా ఉన్నాయి, ప్రపోర్షనల్గా ఉన్నాయని, రెండు నిష్పత్తులు ప్రపోర్షనల్గా ఉన్నాయని. మనకి ఎక్స్ ఎంత వచ్చేస్తుంది, 2 వచ్చేస్తుంది.
ఒకసారి చూడండి, ఎక్స్ 2 అన్నాడు కాబట్టి 4 ఇంటూ 2 8 బై వై రాసేసాను. ప్రపోర్షన్ అంటే అర్థం ఇజ్ ఈక్వల్ టు అని. 7 ఇంటూ 2 14, 7 ఇంటూ 2 14, 14 మైనస్ ఇక్కడ ఏముంది మనకి 6 ఉంది, ముందేమో వై ఉంది మరల, ఆ వైని అలాగే రాసేసాను. 7 ఇంటూ 2 14, 14 మైనస్ 6 అంటే ఎంత 8 ఉంది. క్రాస్ చేస్తే 64 ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఆ స్క్వేర్ ఇటు వస్తే రూట్ కదా, క్లియర్గా వై అంటే 8 స్క్వేరే కదా 64, కాబట్టి వై వాల్యూ ఎంత వస్తుందో మనకి 8 వస్తుంది. అలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. క్వశ్చన్లో కాన్సెప్ట్ ఏంటంటే ఏ నెంబర్ యాడ్ చేయడం ద్వారా ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నాడు. అప్పుడు మొదట రెండింటి యొక్క డిఫరెన్స్ రాసా, తర్వాత రెండింటి యొక్క డిఫరెన్స్ రాసా. క్యాన్సలేషన్ పోతే క్యాన్సిల్ చేశాను. 6 ఇంటూ 26 మైనస్ 7 ఇంటూ 22 బై 7 మైనస్ 6, 2 యాడ్ చేస్తే ప్రపోర్షనల్గా ఉంటాయని అర్థం అనమాట. అంటే ఎక్స్ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇక్కడ 4 2s are 8 ఈస్ట్ అంటే బై వై ఈజ్ ఈక్వల్, ఆ వైని అలాగే ఉంచేస్తాను. ఇక్కడ ఎక్స్ అంటే 2, 7 2s are 14 మైనస్ 6 8, క్రాస్ చేస్తే వై స్క్వేర్ 64 అంటే వై అంటే ఎంత వస్తుంది 8 వస్తుంది. అలా డైరెక్ట్గా రాసేసాము.